దీవెన కలుగుతుందనే విశ్వాసం కలిగి మా ప్రియులందరూ కూడా నీ కృపనొందినట్లు సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి నాకు స్వరం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనుకోండి. ప్రస్తుతానికి నా స్వరం అది కాకపోయినా కొంచెం పరిస్థితి ఉంది. సో కొంచెం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆ దేవుని యొక్క మాటల గురించి. ఏ రకమైనటువంటి పద్ధతులు సంఘానికి అవసరమో 3 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదటి విషయం, రోమా పత్రికలో మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి టెక్స్ట్ ఏంటంటే వాక్యం 12:1 ఉంది. అక్కడ మనం ఒక మాటని తీసుకుందాం. అలాగా 3 విషయాలు ఈరోజు దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. 12:1 రోమా పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు ఒక అద్భుతమైన సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు. నేను ఈరోజు 3 విషయాలు చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3 విషయాలు ఖచ్చితంగా మన జీవితాల్లో మనం పాటించకపోతే మనం సిద్ధపడినట్టు లెక్క కాదు. కాబట్టి సంఘం ఆదివారం దేవుని సన్నిధిలో ఎలా సిద్ధపడాలని పౌలు గారు రోమా సంఘానికి చెప్పాడంటే సమర్పణ కలిగి సిద్ధపడాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. సంఘం ఏం కలిగి ఉండాలా? సమర్పణ. కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. మీరు మీ జీవితంలో సమర్పణ లేకపోతే మన ఊరిలో ఇక్కడ రాగలరా? సమర్పణ మనకు లేకపోతే ఉండగలమా? ఉండలేదు. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సమర్పణ మానవ జీవితంలో దేనినైనా సాధించేటువంటి దిశగా మనలను నడిపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సమర్పణ లేనివాడు ఏ పని పూర్తిగా చేయలేడు. సో అందుకని మాస్టర్ గారు, సమర్పణ, కమిట్మెంట్ అనేది శారీరకంగా మనం ఇక్కడ పడేటువంటి కష్టానికి కదా సాదృశ్యం. మరి పౌలు గారు రోమా సంఘానికి ఎందుకు చెప్పాడు అంటే అక్కడ ఏం చెప్పాడంటే బ్రతికుండగానే సజీవంగానే మీ శరీరాన్ని దేవునికి సమర్పించేయండి. ఎందుకని అనంటే ఇదే పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్తాడంటే, మీరు చదవకండి కానీ నేను జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1-10 వరకు చాలా కాంటెక్స్ట్ ఉంటుంది అందులో. అక్కడ ఏం చెప్తాడంటే అసలు శరీరంలో ఉన్న శరీరాన్ని విడిచిపెట్టేసిన మనం ఎవరితో ఉండాలని మీకు అపేక్ష కలిగి ఉన్నాము? దేవునితో. ఇక్కడ ఉంటేనేంటి, ఇక్కడ లేకపోతే ఏంటి? ఎక్కడున్న సంఘం ఎవరితో ఉండాలి? కమిట్మెంట్ ఇది దేవునితో ఉండడం కోసం కమిట్మెంట్. సో అందుకని ఈ మాట రోమా సంఘానికి ఎలా రాశాడంటే పౌలు గారు, బ్రతికి ఉన్నా లేకపోయినా ప్రభుతో ఉండాలనే కదా నీ సమర్పణ. అందుకు బ్రతికుండగానే సజీవంగా నీ శరీరాన్ని దేవునికి ఎందుకు సమర్పించలేవు? ఎందుకు నీకు బలహీనత? దేని కొరకు ఇది? శరీరంలో ఉన్నా లేకపోయినా దేవుడితో ఉండాలని కదా కమిట్మెంట్ తీసుకున్నావు. అందుకే కదా రక్షించబడ్డావు. అందుకే కదా లోకానికి వేరై రక్షణ పొంది దేవుడితో కలిసి నడుస్తున్నావు. దేవుని ఆజ్ఞల్లో ఉన్నావు కదా. దేవుని ఆజ్ఞలు పాటించాలనేటువంటి నీకు నీ శరీరాన్ని దేవుడికి సమర్పించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు అని పౌలు రోమా సంఘానికి రాశాడు ఉత్తరాన్ని. పౌలు అద్భుతమైన తత్వవేత్త కదా. మీరు ఎక్కువ పౌలు పత్రికలను అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేయగలిగితే సంఘం 100% సిద్ధపడుతుంది రాకడ కొరకు. దేవునికి ఇష్టం. కారణం ఏంటంటే ప్రభువు యేసుక్రీస్తు వారు చేసినటువంటి 3.5 సంవత్సరాల ప్రసంగాలు 4 సువార్తల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడి నుంచి ఉన్నటువంటి పత్రికా పాఠాల్లో ఆ తర్వాత తరమైనటువంటి యేసు ప్రభు శిష్యులు, ఆ శిష్యుల తర్వాత దేవుని రక్షణ పొందినటువంటి పౌలు యొక్క ఆధ్యాత్మిక తత్వం మానవ వ్యక్తిత్వాన్ని దైవత్వం వరకు నడిపించగలుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఎవరి కేకలు అనుకోకూడదు. మీరు కొన్నిసార్లు ఇద్దరు 4 కేకలు వేసినంత మాత్రం పని ఏమవుదమ్మా. వాక్యం వేరు, మన భావోద్రేకం వేరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. వాక్యం అనేది ఒక ధ్యానాంశం. దేవుని మనిషి చేరుకోవడం అనేది ఒక మహాయజ్ఞం. అదంత గాలికి తిరిగే పని కాదు. అందుకనే సజీవంగా బ్రతికుండగానే మన శరీరాన్ని ఎవరికి సమర్పించాలట? దేవునికి సమర్పించుకుని. అందుకనే దేవుని ప్రాంగణంలో మనం అడుగు పెట్టినప్పుడు
విశ్వజ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, నువ్వు నీ దేవుని మందిరానికి పోయినప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దారిలో వస్తున్నప్పుడు ట్రాఫిక్ దగ్గర ఇబ్బంది పడి గొడవ పడకూడదు మనం. అర్థమైందా? ప్రక్కన తప్పించుకుని ముందు ఎక్కడ పోవాలి మనం? ఇంకా ప్రెస్టేజా, ఎదుటివాడు రాంగా రైటా, ఇది మన బిజినెస్ కాదు. మన టాస్క్ టార్గెట్ ఏంటంటే టైం అయిపోతున్నాం అన్న దేవుడి దగ్గరికి పోవాలి. అది జాగ్రత్త అంటే. ఎక్కడెక్కడికో పోయి దేవుడి దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు. కొన్నిసార్లు స్కెడ్యూల్ మనకు టైట్ అయితే అవ్వచ్చు అనుకోండి. మీకు అలాంటి స్కెడ్యూల్ ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. మీ పనిబాట్లో మీ పరిస్థితులు దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుడు అర్థం చేసుకున్నంతగా ఈ లోకంలో వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు. కానీ చిత్రం ఏంటంటే, అర్థం చేసుకునే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి మనకి ఇష్టం ఉండదు. ఇది మన బలహీనత. అందుకనే పౌలు ఏం చెప్పాడంటే, సజీవంగా ఉండగానే మీ శరీరాన్ని దేవుడికి సమర్పించండి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 11వ వచనంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి దేవుడు ఒక పని అప్పచెప్పాడు. ఆ పని ఈ దినవృత్తాంతాల్లో 7వ అధ్యాయం 11వ వచనంలో ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి నందును చేయుటకు తను ఆలోచించినంత ఏమి లేకుండా ఏ లోపము లేకుండా నెరవేర్చి దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారు కొన్నిసార్లు మీ పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నా కొడుక్కి సొలొమోనంత జ్ఞానం ఇచ్చే, ఏమిచ్చే? మీరు కష్టపడి కొన్న బంగారం అంత తేలికనుకున్నారు. జ్ఞానం కాదమ్మా, జ్ఞానం చాలా బలమైంది. అందుకే సొలొమోను ఏమడిగాడు? గుర్తునిచ్చేటట్టు దేవుడు ఏమన్నా దావీదు మీద దయ చొప్పున మాత్రమే కాదు, సొలొమోను కమిట్మెంట్ ని చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సొలొమోను కమిట్మెంట్ ని చూశాడు దేవుడు. ఈ రోజు నీ సమర్పణ చూస్తాడన్నమాట నీ సన్నిధిలో. అంటే నువ్వు చేసే ప్రార్థన నోటితో చేస్తున్నావా, హృదయంలో చేస్తున్నావా, చేసి వెళ్ళిపోతున్నావా, క్రియలు ఉన్నాయా లేదా? ఇవన్నీ దేవుడు మానవ జీవితాన్ని ఎలా చూస్తాడంటే, నీ సమర్పణ ఏంటో ముందు దేవుడు చూస్తాడు. మీరు గమనించాల్సిన విషయం, పాపులకి సమర్పణ ఉండదు, రక్షణ లేనుడికి సమర్పణ ఉండదు. దేవుడు వాడిని అడగడం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి దీనిని. సొలొమోనుకి